పథకాల వల్ల అభివృద్ధి లేదండి. ఏ రకంగా ఉపయోగం ఉంది? ఈ రోడ్లు చూడండి ఎట్లున్నాయో, అటు వెళ్ళి ఆ డ్రైనేజీలు చూడండి ఎట్లున్నాయో. ఏ అభివృద్ధి ఉంది? ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. సంక్షేమ పథకాలు ఇస్తాం అంటున్నారు. సుఖమే ఉందండి. 18,000 వేస్తున్నావు, 10,000 ఇటు నుంచి లాగుతున్నావు. సుఖమే ఉంది. 20,000 లాగుతున్నావు. 10,000 కూడా కాదు, 20,000 లాగుతున్నావు. ఆటోడికి 10,000 ఇచ్చావు, 20,000 కేసు ద్వారా లాగావు. ఏ సుఖాలు ఉన్నాయి? వాటర్ సరైన వాటర్ లేవు. వాటర్ అయితే సరిగ్గా వాటరే లేదయ్యే. నిత్యావసర వస్తువు ప్రతి వస్తువు మీద ధరలు పెరిగే ఉన్నాయి కదా. ధరలు పెరగడమే తేడా. లోగడ నూనె ప్యాకెట్ 70 రూపాయలు ఉండేది, ఇలా 200 దాకా అమ్మింది మొన్నటిదాకా. ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు గుడివాడలో కొడాలి నాన్నగారు ఉన్నారు. ఒక 3 సార్లు 4 సార్లు గెలిచారు ఆయన. ఈసారి వెనిగెల రాము గారు ఉన్నారు. వెనిగెల రాము గారు ఏమంటారంటే, నేను పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తాను, నా దగ్గర చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, మరి నాకు ఓటేయండి అంటున్నారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? 20 ఏళ్ళు ఈయన చూసామండి. 3 టర్మ్లో ఈయన జనాల్ని మోసం చేశాడు. కొడాలి నాని. నాకు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ ఉంటే మీకు ఏదో అది చేసేవాడిని ఇది చేసేవాడిని అని మబ్బి పెట్టి సరే 3 టర్న్లు ఒడ్డెక్కాడు. 4వ టర్న్ గవర్నమెంట్ వచ్చింది, మినిస్టర్ అయ్యాడు. అభివృద్ధి అనేది ఎక్కడ ఇప్పుడు మట్టేసింది లేదు. మరి మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయినా కానీ ఆయన అభివృద్ధి చేస్తాక అవకాశం లేదు. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈయన బెటర్ అంటారా, రాము గారు బెటర్ అంటారా? రాము గారిని కూడా చూద్దాం, ఆయన ఎట్టుంటాడు. ఆయన కూడా ఒకసారి చూస్తే ఇదవుద్ది. అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉంది, ఎక్కడ రోడ్డు అక్కడే ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పోసిన రోడ్లు మీకు కూడా కనపడుతూనే ఉంది. అసలు వెళ్ళి అడిగితే పంచాయతీల్లో నిధులు లేవంటారు. మరి అది పరిస్థితి. ఇంకెవరిని అడుగుతాం? గవర్నమెంట్ ఇప్పుడు పంచాయతీకి వెళ్ళి మాకు రోడ్లు వేయండి బాబు, మా రోడ్ల పరిస్థితి బాగోలేదు, వానలు వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెబితే మాకు నిధులు ఏం చేయమంటారంటాడు ప్రెసిడెంట్ గారు. అది సార్, పైన జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా, ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్దా? చంద్రబాబు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన అభివృద్ధి ఉండదు. ఎందుకంటే పరిశ్రమలు వస్తాయి, పిల్లలు చదువుకున్న వాళ్ళకి కతి ఉద్యోగాలు దొరుకుతాయి. మరి ఈయన 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చింది లేదు. వచ్చిన పరిశ్రమలే పారిపోయినాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.